ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన జీవితంలోని కోరికలు, ఆశలు, కలలు గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. కీర్తనలు 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఈ వాక్యం కీర్తనల గ్రంథములో దావీదు రాసినది. ఆ సమయంలో దుష్టులు ఎదిగిపోతున్నారు, నీతిమంతులు కష్టపడుతున్నారు, అన్యాయం జరుగుతోంది. అప్పుడు దావీదు అంటున్నాడు, మన ఆనందం మన పరిస్థితుల్లో కాదు, దేవునిలో ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించుము అంటే ఏమిటి? ఇది చాలా లోతైన మాట. దేవుడు అంటున్నాడు, డబ్బులో కాదు, మనుషుల్లో కాదు, పదవుల్లో కాదు, నాలో ఆనందించు. అంటే నా మీద నమ్మకం పెట్టు, నా సమీపంలో ఉండు, నా సన్నిధిలో సంతోషించు. అప్పుడే నిజమైన ఆనందం వస్తుంది. మన ఆనందం ఎక్కడ ఉంది? ఈ రోజు చాలామంది ఇలా అనుకుంటారు, డబ్బు వస్తే సంతోషిస్తాను, పెళ్లి అయితే సంతోషిస్తాను, ఉద్యోగం వస్తే సంతోషిస్తాను. కాని ఇవన్నీ తాత్కాలికం కాదు. దేవునిలో ఆనందం శాశ్వతం. నీ హృదయవాంఛలను తీర్చును అర్థం. దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? నీ కోరికలు చూస్తాను, నీ కన్నీళ్లు చూస్తాను, నీ ఆశలు తెలుసు. కానీ అన్ని కోరికలు కాదు, మంచి కోరికలు, నీకు మేలు చేసేవి. దేవుడు ఇచ్చేది ఎప్పుడూ మంచిదే. ఎందుకు కొన్ని కోరికలు ఆలస్యం? కొన్నిసార్లు మనం అడుగుతాం, కానీ జవాబు రావడం ఆలస్యం. ఎందుకు? మనను సిద్ధం చేయడానికి, మన విశ్వాసం పెంచడానికి, ఇంకా గొప్పది ఇవ్వడానికి. మనం ఏం చేయాలి? ఈ వాక్యం ప్రకారం మన బాధ్యత: 1. దేవునితో సమయం గడపాలి, ప్రార్థన మరియు వాక్యం. 2. ఫిర్యాదు తగ్గించాలి, కృతజ్ఞత పెంచాలి. 3. విశ్వాసంతో వేచి చూడాలి, తొందరపడకూడదు. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ముందు నాలో ఆనందించు, నన్ను మొదటి స్థానంలో పెట్టు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నీ జీవితం దేవుని చేతుల్లో సురక్షితం. ప్రార్థన: ప్రభువా యేసయ్యా, ఈ రోజు నీ వాక్యానికి నీకు కృతజ్ఞతలు. మా ఆనందాన్ని ఈ లోకంలో కాకుండా నీ మీద పెట్టుకోవాలని మాకు నేర్పుము. మా హృదయ కోరికలను నీ చిత్తానుసారంగా మార్చుము. మాకు మేలు చేసే వాటిని సరైన సమయానికి మాకు అనుగ్రహించుము. మా జీవితాన్ని నీ మహిమకై ఉపయోగించుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.